మహాభారతంలో నాకు చాలా ఇష్టమైన పాత్ర ధర్మరాజు. అవునా? ధర్మరాజు. ఆ! ధర్మరాజు నాకు పాత్ర చాలా ఇష్టం. ఎందుకు? ఎందుకు అంటే ధర్మం కోసం నిలబడ్డం అన్నది నాకు చాలా చాలా నచ్చిన విషయం అది. హ్మ్. బలము, పరాక్రమము, శౌర్యము, హ్మ్. యుద్ధ విద్యలో, అస్త్ర శస్త్ర శాస్త్ర విద్యల్లో ప్రావీణ్యత కంటే హ్మ్. ధర్మం వైపు నిలబడటం, ధర్మాన్ని ఆచరించటం, ధర్మ నిబద్ధత కలిగి ఉండడం నాకెక్కువ ఇష్టమైన విషయం. అది ధర్మరాజులో కనిపిస్తుంది. హ్మ్. ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజట, దయలేని వాడు యమధర్మరాజట, వేడి బాట నడవకుంటే వాడి వేటు తప్పదంటూ మన బతుకుని నాటకంగా సూపర్. అనే మాట రాయగలిగాను. హ్మ్. ధర్మరాజు చాలా ఇష్టం నాకు హ్మ్. భారతంలో. ధర్మరాజు నుంచి నేనేం నేర్చుకున్నాను, భారతంలోని ధర్మరాజు పాత్ర నుండి నేనేం కరెక్ట్. నేర్చుకున్నాను అంటే, వీళ్ళు పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒక సందర్భంలో వీళ్ళకి దాహం వేస్తుంది. అరణ్యంలో హ్మ్. వెళ్తున్నప్పుడు హ్మ్. దాహం వేసినప్పుడు సహదేవును నకులును పంపిస్తారు. పంపించి నీళ్ళున్నాయో చూసిరా అంటే అతను వెళ్ళి ఇక్కడ కొలనుంది అన్నయ్య అంటే, సరే నువ్వు వెళ్ళి తాగిరా, మేము కూడా వస్తున్నాను అనగానే ముందు నకులుడు సహదేవు వెళ్ళి నీళ్ళు తాగుతాడు. నీళ్ళు తాగుదామని కొలను దగ్గరికి వెళ్తే ఆ కొలను ఒక యక్షుడిది. అవును. యక్షుడు ఇందులో నీళ్ళు తాగడానికి లేదు, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా అప్పుడే నువ్వు నీళ్ళు తాగాలంటే, లేదులే ముందు నాకు దాహం వేస్తుందని అతను యక్షుడి మాట వినకుండా హ్మ్. నీళ్ళు తాగుతాడు. హ్మ్. నీళ్ళు తాగగానే విగతజీవుడు అయిపోతాడు. సరే మనోడు ఎక్కడున్నాడని చెప్పేసి మిగతా తమ్ముళ్ళని పంపిస్తే అందరు రావడం, నీళ్ళు తాగడానికి ప్రయత్నించడం, ఆ యక్షుడి మాట వినకుండా నీళ్ళు తాగడం, అందరూ కూడా అలా విగత జీవులు అయిపోవడం, ఆ నిశ్చేతన అవస్థకి వెళ్ళిపోవడం జరుగుతుంది. చివరికి ధర్మరాజు బయలుదేరి వచ్చి చూసి తను కూడా దాహమేసి తను నీళ్ళు తాగడానికి వెళ్తే ఆ అదృశ్య వాక్కు వినిపించింది. యక్షుడు అదృశ్యంగా ఉంటాడు. అప్పుడు ఇది నా సరస్సు, నా కొలను, ఇది నాకు సొంతం, ఇందులో మీరు దిగడానికి వీల్లేదంటే మరి ఏం చేయాలని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, తనకు సమాధానం చెప్పి మాత్రమే దిగాలంటే, నువ్వు ముందు నా దాహం వేస్తుంది తీర్చుకొని అంటే, లేదు లేదు మీ తమ్ముల పరిస్థితి చూసావు కదా అలాగే నీకు అవుతుందంటే, అప్పుడు సరే నువ్వు అడుగు ప్రశ్నలు అడగగానే అప్పుడు యక్షుడు కొన్ని ప్రశ్నలు సంధిస్తాడు ధర్మరాజుకి. ఆ ప్రశ్నలకు ధర్మరాజు చెప్పిన సమాధానాలు ఎంత సమయోచితంగా